నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. లద్దఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా, ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్న సైనికులు. పగపట్టిన ప్రకృతి, వానలు వరదలతో విధ్వంసం ఇంకా ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిక. అక్టోబర్ 1 నుండి కొత్త లిక్కర్ పాలసీ అధ్యయనానికి అధికారులతో కమిటీ. అవయవ దానంపై అవగాహన ర్యాలీలు, ప్రాముఖ్యతను చాటి చెప్పిన వైద్యులు. ఫిష్ ఆంధ్రకు స్పందన కరువు, విస్తుపోతున్న వినియోగదారులు. నల్లారి ఫ్యామిలీకి దక్కని ప్రాధాన్యత, అయోమయంలో క్యాడర్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త విధానం రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒక్కో బృందంలో 3 చొప్పున అధికారులు ఉండనున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 4 బృందాలు వెళ్లనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీ, మద్యం షాపులు, బార్లు, లిక్కర్ ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. అలాగే అక్రమ మద్యం నివారణ, డ్రగ్ కంట్రోల్పై కూడా అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. ట్రాక్ అండ్ ట్రేస్, డీ అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాలపైన దృష్టి సారించనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలపై ప్రభుత్వానికి ఈ బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆగస్టు 12వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని 4 అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో విదేశీ విద్య, ఉపాధులపై గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విదేశాల్లో విద్యా ఉపాధి పొందేలా 3 రోజుల పాటు జరిగే అవగాహన కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు కొనియాడారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది తిరుపతిలో జరగడం చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి సమ్మిట్లు జరగడము అంటే స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, ఈవెన్ ఫ్యాకల్టీ మెంబర్స్కి చాలా ఉపయోగకరము. స్టూడెంట్స్ని ఒక రైట్ పాత్లో గైడ్ చేయడానికి. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో ద స్టూడెంట్స్ ఆర్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళాలా, ఏ కోర్స్ తీసుకోవాలా, వాళ్ళకి ఏది సూటబుల్గా ఉంటుంది, మన కల్చర్కి సూట్ అయ్యే యూనివర్సిటీ ఏంటి, ఇలాంటివన్నీ. సో వాళ్ళ అకాడమిక్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి, వాళ్ళ గోల్స్ అచీవ్ చేయాలి అంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్, ఇలాంటి సమ్మిట్స్ జరిగితే తప్పకుండా ఇవి ఉపయోగపడతాయి. సో ఈ సందర్భంగా ఇది ఆర్గనైజ్ చేసిన మిస్టర్ నరసింహ గారికి, అదేవిధంగా ఆటా ఇండియా కోఆర్డినేటర్ సూర్యచంద్రారెడ్డి గారికి మా అభినందనలు తెలియజేస్తుంది. సో మేమైతే ఇప్పటి వరకు 1200 స్టూడెంట్స్ని పంపించాము. సో యూఎస్లో ఎంఎస్ అయిన తర్వాత దెర్ ఆర్ 2 ప్రోగ్రామ్స్, ఓపీటీ, సిపిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 3 years దే కెన్ వర్క్. సో వాటికి వీ గివ్ లైక్ ట్రైనింగ్స్ చేయడం స్టూడెంట్స్కి. మా ఐటీ కంపెనీ ఉంది, ఐసీటీ ఈజ్ ఆర్ పేరెంట్ ఐటీ కంపెనీ. మేము హైర్ చేస్తాం ఇంటర్న్స్ని వాళ్ళని, అండ్ వీ ప్రొవైడ్ జాబ్ అసిస్టెన్స్. సో యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్లో వీఆర్ ఆల్సో సబ్ కాంట్రాక్టర్స్ టు ది యూఎస్ ఫెడరల్ గవర్నమెంట్. ప్లేస్మెంట్స్ ఎన్ని కనిపించారు? Placements, there will be like more than 5,000 placements. They are very much like happy the way they progress and helping the students to like get the right opportunity and right ఎందుకంటే చాలా ఫేక్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. యూఎస్కి వెళ్ళి చదువుకోవడం, లేకపోతే యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, అవన్నీ ఇప్పుడు లేకుండా మన దగ్గరికే, మన స్పాట్కే వచ్చి లైక్ టు గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ రైట్ వే. This is going to be a great help for the students, and I appeal the students, you can just come and have a great connect here to have a better future. Thank you and congratulations to ICC. See, the Tirupati has got a large potential in terms of student population, and there are good number of students who are graduating from Tirupati and wish to travel abroad and go for the higher education. And these kind of platforms will help the students to get the right choices and right knowledge to connect for the global education. See, the important information what they have to collect from these resources is like, about the institution, about the university,
what kind of courses, how does it match his graduated course and other stuff. Of course, for us as an IT association, we always feel like, the students who are actually graduating will have two options. One, going for a higher education, and the two are coming for. చిత్తూరు ఆర్టీసీ డిపో 2లో నూతనంగా 17 బస్సులను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ప్రారంభించారు. గత ప్రభుత్వం ఆర్టీసీలో ఎలాంటి అభివృద్ధి చూపలేదని అన్నారు మంత్రి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ సంస్థను గణనీయంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా నూతనంగా 17 బస్సులను చిత్తూరు జిల్లాలో ప్రారంభించామని అన్నారు. త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని అన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బస్సును స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ నేత చెల్లా రామచంద్రారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, పలువురు టీడీపీ నాయకులు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డి, అన్ని డిపోల డీఎంలు పాల్గొన్నారు. ఇలాంటి సంస్థను గత ప్రభుత్వాలు పక్కలకు పెడితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని గాడిన పెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాంట్లో ముఖ్యంగా మహిళా మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ముఖ్యమంత్రి గారి పైన ఉండాలా, మా ప్రభుత్వం పైన ఉండాలా. ప్రజలకైతే ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, గజల్ శ్రీనివాస్, సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సహాని, బండారు శ్రావణిశ్రీ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రికార్డింగ్ ఇవాళ 18 భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది. అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని 23 భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక గోవిందుడి యొక్క దయ. ధన్యవాదాలు. పీఆర్సీ కమిటీని నియమించి నూతన అరియర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పీఆర్సీ కమిటీని ప్రభుత్వం నియమించి నూతన అరియర్స్ను ప్రకటించాలని కోరారు. అందరూ కోరుకునే విధంగానే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వాటిని త్వరగా పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాఘవులు, జిల్లా కార్యదర్శి రఘు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్, తాలూకా యూనిట్ అధ్యక్షులు భానుప్రకాష్, పద్మావతి, తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. సర్వరోగ నివారణకు సిరిధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయని రాస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. గత 3 నెలలుగా మొదటి శనివారం మరియు ఆదివారం రోజుల్లో రాస్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో రాష్ట్ర విజ్ఞాన కేంద్రం తరపున చిరుధాన్యాల ఉత్పత్తులు మరియు సేంద్రియ ఉత్పత్తుల మీదుగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలలో జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎవరైతే ఈ చిరుధాన్యాలు, సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించిన వాళ్లు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో అమ్ముకోవడం కూడా జరుగుతుందని అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం సిరిధాన్యాల మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా సేంద్రియ ఉత్పత్తుల మీద అవగాహన కల్పించడమని నిర్వాహకులు తెలిపారు. మనము గత 3 నెలలుగా మొదట శనివారము మరియు ఆదివారం రోజుల్లో రాస్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తరపున చిరుధాన్యాల ఉత్పత్తులు, అదేవిధంగా సేంద్రియ ఉత్పత్తుల మీద మేళా పెడుతున్నాము. ఈ మేళాలో జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి ఎవరైతే ఈ చిరుధాన్యాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారో, అదేవిధంగా సేంద్రియ ఉత్పత్తులు పండిస్తున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ అదేవిధంగా అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది వ్యాపారంగా కాకుండా అందరికీ హెల్తీగా ఉండాలనేసి వీటిని తయారు చేసుకుని తీసుకొచ్చాం. మనకు రాస్ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. ఇక్కడ వచ్చి మిల్లెట్స్, ఇంక వేరే విత్తనాలు, దేశీ ఘీ అలాంటివన్నీ చాలా ఉన్నాయి. చాలామందికి బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా
ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఈ చాలా చక్కటి వేదిక ఇది. రాస్ వాళ్ళు చాలా మంచి ఎన్నుకున్నారు. నేతి బీరకాయ బ్రష్ ఇది విత్తనానికి ఉపయోగపడుతుంది, ప్లస్ అట్నే ఆర్గానిక్ బ్రష్గా ఉపయోగపడుతుంది. ఈ చెమటకాయలు ఇట్లాంటి ఎంత లేకుండా ఆరోగ్యం మనం క్లీన్ చేసుకునే శుభ్రంగా ఉపయోగపడుతుంది. కాబట్టి 2 విధాలుగా 2 in 1 దగ్గర ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇక్కడ వచ్చే రైతులు ఎవరినో కస్టమర్స్ కావాలంటున్నారు కదా, వాళ్ళందరికీ ఇచ్చి ఇవే పండించుకొని తినడమా. దీని ద్వారానే మనం ఆరోగ్యం బాగుంటుంది. హైబ్రిడ్లో అట్లాంటి ఎంత ఉపయోగించద్దండి అనే ఉద్దేశంతోనే నేను మా పొలంలో పండించి నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలో పెట్టాను. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ బంగళా నిర్మాణ పనులను పరిశీలించారు నగర మేయర్ డాక్టర్ శిరీష. నిర్మాణంలో ఉన్న కమిషనర్ బంగ్లాను శనివారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సమీపంలో ఉన్న నగరపాలక సంస్థకు సంబంధించిన స్థలంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా నిర్మాణాన్ని చేపట్టారు. ఆ పనులకు సంబంధించిన బంగ్లా నిర్మాణ స్కెచ్ని పరిశీలించారు మేయర్ డాక్టర్ శిరీష. బంగ్లా నిర్మాణ కాంట్రాక్టర్ని ఉద్దేశించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ శిరీష వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, బంగ్లా కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 2022 మార్చి నుంచి శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయల మార్కును అందుకుంటోందని ఈ సందర్భంగా టీటీడీ పేర్కొంది. 29 నెలలుగా వరుసగా 100 కోట్ల రూపాయల మార్కును అందుకుంటోంది టీటీడీ. ఇక జూలై నెలకు గాను శ్రీవారి హుండీ ఆదాయం 125 కోట్ల రూపాయలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సన్నిధికి నిత్యం భక్తుల రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఒక్క ఏపీ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. భక్తులు తమ మొక్కులను కానుకల రూపంలో చెల్లించుకోవడం ఆనవాయితీ. శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఆలయాన్ని మూసివేశారు. ఆ తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు తెరిచారు. 2022 మార్చి నుంచి తిరుమల స్వామివారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయల మార్కును అందుకుంటూనే ఉంది. ఎక్కువ శాతం 120 కోట్ల రూపాయలను కూడా రాబట్టిందని అధికారులు చెబుతున్నారు. ఇక జూలై నెలకు గాను రికార్డు స్థాయిలో 125 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు. వీరికి భారతీయ జనతా పార్టీ నేతలు శాలువలతో సత్కరించి సన్మానం చేశారు. నా మీద కానీ మా పార్టీ మీద కానీ నమ్మకం పెట్టుకుంటాం అనేది సహజం. దానికి అనుగుణంగానే ఈవేళ మొన్న బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపేట వేశారనేటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కానీ, ఏదైతే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఏదైతే ల్యాండ్ అవైలబిలిటీ ఆధారంగా ఏదైతే గతంలో తరలిపోయినటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం నుంచి, ముఖ్యంగా మీ ప్రాంతం నుంచి ఒక పారిశ్రామికవేత్త మరి గత ప్రభుత్వ వైఖరి కారణంగా మరి తెలంగాణకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి వారిని అందరినీ కూడా తిరిగి వారిని ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం. డీఈఓ నిర్లక్ష్య వైఖరి నశించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు డీఈఓ కార్యాలయం ముందు ఈ మేరకు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గంటామోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధుల పట్ల వారి విన్నపాలు పక్కన పెట్టి దురుసుగా ప్రవర్తిస్తున్న డీఈఓ మొండి వైఖరి నశించాలని అన్నారు. గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయులు అనారోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో బాధపడుతూ వారికి ఇచ్చిన పదోన్నతులు రివర్షన్ కావాలని అర్జీలు పెట్టుకున్నప్పటికీ డీఈఓ పట్టించుకోవడం లేదని అన్నారు. 25 ఏళ్లుగా ఉపాధ్యాయుల సర్వీస్ రెగ్యులరైజేషన్ చార్ట్ విడుదలలో జాప్యం చేస్తున్నారని అన్నారు. మెడికల్ బిల్లులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికైనా అధికారులు చొరవ చూపాలని అన్నారు. బాధితులు కుప్పం పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం మునిరత్నం మాట్లాడుతూ 1.5 ఏడాదిన్నర కాలంగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిష్ ఆంధ్ర పేరుతో నిర్మించిన దుకాణాలు నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారుతుండడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని మత్స్యకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం పలు దుకాణాలను కేటాయించి చేపలను అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. అయితే నేడు అవి పేరుకు మాత్రమే ఫిష్ ఆంధ్ర అని దర్శనమిచ్చినప్పటికీ చీకటి పడితే చాలు మందుబాబులకు బారులుగా మారిపోయాయి. ఆ మార్గంలో పాఠశాలకు వెళ్లే చిన్నారులు అక్కడ వెదజల్లుతున్న దుర్వాసనను భరించలేక, మందుబాబుల వెక్కిలి చేష్టల్ని సహించలేక, మరోపక్క పగిలిపోయిన గాజు పెంకులను తొక్కుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ఇదేంటని ప్రశ్నించేవారే లేకపోవడంతో చీకటి పడితే చాలు ఫిష్ ఆంధ్ర దుకాణాల వద్ద విచ్చలవిడిగా ఆకతాయిలు మద్యం సేవించి జూదమాడుతూ చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
కూతవేటు దూరంలోనే మత్స్యశాఖ కార్యాలయం ఉన్నప్పటికీ ఈ ఫిష్ ఆంధ్ర దుకాణాలు ఎందుకు నిరుపయోగంగా ఉన్నాయో అర్థం కాని దుస్థితి. గత ప్రభుత్వ హయాంలో కలకలలాడిన ఫిష్ ఆంధ్ర మినీ షాపులు నేడు ఆకతాయిలకు అడ్డాగా మారిపోయాయి. సమీపంలోనే ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ కళాశాలలు, హాస్టల్స్ ఉన్నాయి. అయితే పోలీస్ గస్తీ సరిగ్గా లేకపోవడంతో ఆకతాయిలు అక్కడే మద్యం సేవించి మందు సీసాలను పగలగొట్టి నానా భీభత్సం సృష్టిస్తున్నారు. రుయా హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ స్వీపర్స్గా పనిచేస్తూ ఉన్నారు వర్కర్స్. దాదాపుగా వాళ్ళకు 3 సంవత్సరాలుగా ఇక్కడ పిఎఫ్ కట్టలేదు. 236 మంది పనిచేయాల్సి ఉంటే కేవలం 90 మంది దగ్గరనే పనిచేయిస్తూ ఉన్నారు. జీతాలు కూడా 6 నెలలకు 5 నెలలకు వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. జీతాలు ఇవ్వలేదని వర్కర్స్ ప్రశ్నిస్తే యాజమాన్యాన్ని తక్షణమే ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని నిలుపుదల చేస్తూ ఉన్నారు. అంటే ప్రశ్నించిన దానికి కక్ష సాధింపులుగా గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని ఇక్కడ సూపరింటెండెంట్ గారిని కూడా అడ్డగించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా ఆయన ఈ హాస్పిటల్కి మేజిస్ట్రేట్, ఇక్కడ కాంట్రాక్ట్ కాదు మేజిస్ట్రేట్. కాంట్రాక్టులు 100 మంది మారుతూ ఉంటారు, వర్కర్స్ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హాస్పిటల్లో మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు 90 మంది పనిచేస్తుండే సమాచారం నాకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి తక్షణమే 236 మంది పనిచేయాలి. డ్యూటీలో నుండి నిలిపేసినటువంటి సుజాతాని విధుల్లోకి తీసుకోవాలి. పేమెంట్స్ ఏదైతే శాలరీ రాలేదో అవన్నీ ఇప్పించే ప్రత్యేకంగా వాళ్ళకి మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుజాత విషయం కూడా మాకు దృష్టికి వచ్చింది, ఇదివరలో కూడా వచ్చింది. ప్రత్యేకంగా ఇందులో ఏదైనా ఆ అమ్మాయి ఎలిజిబిలిటీ ఉంది, లీవ్ ఉంటే లీవ్ శాంక్షన్ చేయిస్తాము, ఆ అమ్మాయిని కూడా విధుల్లోకి తీసుకుంటాం. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు మీకు. సో ఆ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత మీకు ఈ పిఎఫ్లు ఏం రాలేదన్నా కూడా తప్పకుండా అవన్నీ చూసి ఎందుకు రాలేదని గమనించేస్తాము. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రత్యేకంగా ఆయన చెప్పడం జరిగింది, నెంబర్ ఆఫ్ వర్కర్స్ తక్కువ పెట్టారని అడిగి. ఇప్పుడు మాకు ఏంటంటే ఇండైరెక్ట్గా ఉంటుంది ఎవిడెన్స్. మేము చూడవలసింది ఎవిడెన్స్, ఎంతమంది వర్కర్స్ని పెట్టారు, బయోమెట్రీ చూడడం జరుగుతుంది. ఆ బయోమెట్రీ ప్రకారం మేము చూస్తాం. నిజంగా లేదు అంటే వాళ్ళని తప్పకుండా ఎందుకు లేదని అడిగి క్వశ్చన్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు చేపట్టారు. ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల తర్వాత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం కనుక్కోవడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం డాక్టర్ గారు అన్నట్టుగా స్కాన్ అనేది వెరీ స్మాల్ ఇష్యూ. ఒకసారి స్కాన్ చేసుకుంటే ఇనిషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ వ్యక్తితో పాటు మనం కూడా ఆ విధంగానే మనం దాని నుంచి బయటపడి జీవనం కొనసాగించవచ్చు. లేదా లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడే ఆ విధంగా ఇబ్బంది ఉంటుంది. పూర్వకాలంలో క్యాన్సర్ అనేది వస్తే ఇంకా బతకలేము అనే పరిస్థితి ఉందని ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 or 2 స్టేజెస్లో వస్తే దాన్ని పూర్తిగా నయం చేసే కెపాసిటీ అనేది ఇప్పుడు మన డాక్టర్స్ దగ్గర, మన టెక్నికల్గా డాక్టర్స్ దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం అందరూ, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సడన్ ఏజ్ దాటినా ఆ స్కాన్కి వెళ్తే అందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు బయటపడతాయి అండ్ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి వెంటనే ఆర్గనైజ్ చేసిన ఎస్ఎల్ఎస్పీ క్రైమ్స్ అండ్ డాక్టర్స్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికత పెంపొందించాల్సిన యువత మత్తుబారిన పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువత నేడు గంజాయి, మద్యం వంటి మత్తులో జోగుతూ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని, అటువంటి వారు తమ దృష్టికి వస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రాత్రి సమయాల్లో బ్లూ కోట్ ద్వారా గస్తీని పెంచామని, ఎక్కడైనా మద్యం సేవిస్తూ గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకుంటున్నట్లు సమాచారం తమ దృష్టికి వస్తే వారిని ఉపేక్షించబోయేదే లేదని సిఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వాళ్ళ హ్యాబిట్స్ అలవాటు పడి, ఖర్చులు ఎక్కువ పడి, ఈ దురలవాట్లకు, చెడు అలవాట్లకు అలవాటు పడితే వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఈ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతిన్నప్పుడు దాని నుంచి బయటకు రావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు. ఒకరు జూదంకి అలవాటు పడవచ్చు, ఒకరు దొంగతనాలకు అలవాటు పడవచ్చు, ఒకరు మోసం చేసేయడానికి అలవాటు పడవచ్చు. ఏదో రూపంలో వీళ్ళు నేరంలో కన్నా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ప్రస్తుతమైన టెక్నాలజీలో ఆ వ్యక్తి మీద పోలీస్ రికార్డ్స్లో కేసు నమోదైతే ఎక్కడైనా సరే ఆ వ్యక్తి గురించి చెక్ చేయొచ్చు.
ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఏ అవుట్సోర్సింగ్ ఇన్ఫర్మేషన్లో అయినా చెక్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏ వ్యక్తి కూడా 100% వాళ్ళ వ్యక్తిత్వ వికాసంలో అయితేనేమి, ఆర్థిక క్రమశిక్షణలో అయితేనేమి, డిసిప్లైన్ అనేది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ అభివృద్ధి జరగదు, పురోగతి ఉండదు. కాబట్టి యువతకందరికీ మేము పోలీస్ తరఫున పిలుపునిచ్చేది ఏమంటే, ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వ వికాసాన్ని అయితేనేమి, ఆర్థిక క్రమశిక్షణ అయితేనే అలవర్చుకొని హార్డ్ వర్క్ చేసి అతను పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగి మన భారతదేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా ఉండాలనే మా యొక్క ప్రయత్నం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు జయమ్మ, శోభ, ఉమా, ఉషారాణి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. నగర సంకీర్తన కార్యక్రమం మనకు జనవరి ధనుర్మాసం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ గోవిందరాజు స్వామి గుడి మాడవీధులలో జరుగుతుంది. ఇది గత 8 నెలల నుంచి జరుగుతుంది. గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నగర సంకీర్తనలో వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నగర సంకీర్తన వలన మనం ప్రకృతికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ నగర సంకీర్తనలో పాల్గొన్న తర్వాత నాకు ఆరోగ్యం కూడా బాగుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. మా వాళ్ళందరికీ చెప్పి నేను జయప్రదం చేస్తానని. నగర సంకీర్తన బాగా ఉంది, బాగా జరుగుతుంది, హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చినందువల్ల మనశ్శాంతిగా ఉంది. ఈ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో మేము నగర సంకీర్తన చేస్తున్నామండి. ప్రతి వారం, ప్రతి శనివారం 5 నుంచి 7 వరకు చేస్తున్నాము. అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. భక్తి భావంతో అందరు పాల్గొనాలి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో భారతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ నుంచి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్విమ్స్ సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. దీనికి జనసామాన్య అందరికి కూడా ఈ అవయవదానం గురించి అవగాహన కల్పించడం కోసమని ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. తిరుపతిలో మన స్విమ్స్ ఒక్కటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతట్లో పబ్లిక్ సెక్టర్లో అన్ని రకాల అవయవాల దానాన్ని కూడా జరుపుతున్నటువంటి ఏకైక సంస్థ. అందువల్ల ఇక్కడ మనము అవయవదానం ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే, ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు దాదాపు 16 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. శ్రీకాకుళం నుంచి, తర్వాత విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి ఫ్లైట్లో ఆర్గన్ తీసుకొచ్చి చేయటం జరుగుతోంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలా అవగాహన లేకుండా ఇంకా చాలా మంది అలాగే ఉన్నారు. ఈ లివర్ డిసీజ్తో బాధపడుతూ వాళ్ళందరికీ కూడా ఇంకా తెలియదు అనమాట లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. ఇలా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళ ఆయుష్ పెరుగుతుందనంతా వాళ్ళకి తెలియక ఇంకా చాలామంది ఉన్నారు. మా దగ్గర కూడా రోజు మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మేము హాస్పిటల్లో చూస్తే 7-8 మంది పేషెంట్లు మాకు లివర్ ఫెయిల్యూర్తో వెయిట్ చేస్తున్నారు. సో దీనివల్ల మనం ఎక్కువగా ప్రజల్లో అవగాహన పెంచి ట్రాన్స్ప్లాంట్ వలన వాళ్ళకి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని, అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ కెడవర్ ఆర్గన్ డొనేషన్ గురించి బాగా అవగాహన తీసుకురాగలిగితే ఇంకా మనం చాలామందికి మన జీవనం ఇవ్వగలుగుతాము. సరైన సమయంలో ఈ బ్రెయిన్ డెడ్ డోనర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అర్థం చేసుకొని వాళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు వస్తే ఇంకొక ప్రాణము నిలబడటానికి, అంటే గుండె ప్రాబ్లంతో ఉన్న పేషెంట్కి ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయటం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది. అలాగే హార్ట్తో పాటు మిగతా అవయవాలు కూడా వేరే పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. సో ఒక్క డోనర్ దగ్గర 8 మంది పేషెంట్స్కి ప్రాణం పోయగలుగుతారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు గుర్తింపు లేని ల్యాబ్ సెంటర్లపై కొరడా జుల్పించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి తెలిపారు.
తిరుపతిలో అనధికారికంగా నిర్వహిస్తున్న గుర్తింపు లేని కొన్ని ల్యాబ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి నిర్వాహకులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను కొద్దిమంది ప్రైవేట్ ల్యాబ్ సెంటర్ నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తూ ధనార్జనే ధ్యేయంగా పేదలకు తప్పుడు రిపోర్ట్లను అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అటువంటి మోసాలకు పాల్పడుతున్న ల్యాబ్ సెంటర్లను సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనధికారికంగా ఎవరైనా ల్యాబ్ సెంటర్లను నడపాలని చూస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని డిఎంఎండ్హెచ్ఓ శ్రీహరి తెలిపారు. బీసీల వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందంటున్నారు బీసీ సంఘాల నేతలు. బీసీల వర్గీకరణ అంశంపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో బీసీల వర్గీకరణ కూడా సీఎం చంద్రబాబుతోనే సాధ్యం కాగలదు అనే విశ్వాసం వ్యక్తం చేశారు బడుగు భూమి చీఫ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వినుకొండ సుబ్రహ్మణ్యం. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మీరు ఏదైతే సిఫారసు చేశారో ఆ వర్గాలకి దాన్ని అనుసరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషను వర్గీకరణతో చేసి బీసీల యొక్క రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎంబీసీలకు కూడా అమలు చేస్తారని ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం చేస్తున్నాం. అంతేకాదు తెలుగుదేశం పార్టీ నిన్న అఖండ విజయానికి కారకులని బీసీలని అందరం చెప్పాం, పార్టీ కూడా చెప్పింది, ఈ రోజు కూడా చెప్తున్నారు, ఎప్పటికీ చెప్తానే ఉన్నారు. సంతోషం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 72,160 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,480 రూపాయలు. వెండి 1 కేజీ ధర 85,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 87 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. లద్దఖ్ వద్ద బ్రిడ్జిని నిర్మించిన చైనా, ఉపగ్రహ చిత్రాలలో కనిపిస్తున్న సైనికులు. పగపట్టిన ప్రకృతి, వానలు వరదలతో విధ్వంసం ఇంకా ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరిక. అక్టోబర్ 1 నుండి కొత్త లిక్కర్ పాలసీ అధ్యయనానికి అధికారులతో కమిటీ. అవయవ దానంపై అవగాహన ర్యాలీలు, ప్రాముఖ్యతను చాటి చెప్పిన వైద్యులు. ఫిష్ ఆంధ్రకు స్పందన కరువు, విస్తుపోతున్న వినియోగదారులు. నల్లారి ఫ్యామిలీకి దక్కని ప్రాధాన్యత, అయోమయంలో క్యాడర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతోని సృజనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.